నూతనంగా ఏర్పడ్డ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వివాదాస్పదంగా మారుతోంది. అధికారులు విడుదల చేసిన ఓటర్ లిస్టులు తప్పులు తడకలుగా ఉన్నాయని ఆశావాహులు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు ఇష్టానుసారంగా ఓటర్లను డివిజన్ల వారీగా విభజించారని మండిపడుతున్నారు. శాస్త్రీయంగా తప్పులు లేకుండా ఓటర్ లిస్టు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళన బాట తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ కార్పొరేషన్లో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు విధానంపై సాక్షి ప్రత్యేక కథనం. 197,855 ఓటర్లు, 60 డివిజన్లు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే ఎత్తులు పై ఎత్తులు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి టైంలో అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా కొత్త వివాదానికి దారితీసింది. ముసాయిదా ఓటరు జాబితాలో చాలా తప్పులు దొర్లాయి. ఓ డివిజన్కు చెందిన ఓటరు పేర్లు మరో డివిజన్ లిస్టులో కనిపించాయి. కార్పొరేషన్కు చెందిన లిస్టులో ఏకంగా పంచాయతీ ఓటర్ల పేర్లు, ఇతర మండలాలు, జిల్లాలకు చెందిన పేర్లు కూడా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పుల తడకల ఓటర్ లిస్టులపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి వార్డులలో కూడా ఓటర్లు తప్పులు తడక జరిగినాయి. కొన్ని తిమ్మాజ్పేటకి వెళ్ళి, బణైపల్లికి వెళ్ళి, బోయపల్లికి వెళ్ళి, బణైపల్లికి వెళ్ళి వచ్చి టౌన్లో మరి ఇక్కడ ఉన్నాయి, అక్కడ జరిగినాయి. కాబట్టి ఇలాంటి తప్పులు తడకటువంటి ఓటర్ లిస్టు సరి చేయమని చెప్పేసి మేము కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ గా ఏర్పడిన సమయంలో 49 వార్డుల నుంచి 60 డివిజన్లుగా మార్చారు. డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అధికారులు స్పందించి మార్పులు చేర్పులు చేశారు. ఇప్పుడు ముసాయిదా ఓటర్ లిస్టుపై కూడా విమర్శలొస్తున్నాయి. 40వ డివిజన్ క్రిస్టియన్ కాలనీలో ఓట్లన్నీ మాయమయ్యాయి. 10వ డివిజన్ జాబితాలో కొన్ని పంచాయతీలకు చెందిన ఓటర్ల పేర్లున్నాయి. ఇక 31వ డివిజన్ వల్లభ్ నగర్లో 552 ఓట్లు ఎక్కువగా చూపారు. అప్పన్నపల్లి 3వ డివిజన్ ఓటర్ జాబితాలో బండ్లగేరి, మర్లు, శ్రీనివాస కాలనీ, వల్లభ్ నగర్, పాత పాలమూరు పరిధిలోని ఓటర్ల పేర్లున్నాయి. దీంతో మహబూబ్ నగర్ కార్పొరేషన్ కార్యాలయానికి భారీగా ఫిర్యాదులందాయి. అభ్యంతరాలతో అన్ని రాజకీయ పార్టీలు క్యూ కట్టాయి. పబ్లిక్ కూడా ఏమనుకుంటున్నారంటే రేపు ఇదేదో వాంటెడ్లీ చేసినట్లు, కొంతమందికి అనుకూలంగా చేసుకున్నట్లు అనిపిస్తున్నట్లు ఇక్కడ సమస్యలు లేవనెత్తున్నాయి. కాబట్టి ఆ విధంగా కాకుండా మేము అధికారులు ఏం కోరుతున్నాం అంటే స్పెసిఫిక్గా సైంటిఫికల్గా ఆ మ్యాప్ ప్రకారం మీరు చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. వాస్తవంగా డివిజన్ల మ్యాప్ ప్రకారం బిల్ కలెక్టర్లు, ఆర్ఐలు ఓటర్ల విభజన చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వార్డు ఆఫీసర్లు కంప్యూటర్ల ముందు కూర్చుని ఇష్టానుసారంగా అవగాహన లేకుండా ఓటర్ల విభజన చేశారని మండిపడుతున్నారు నాయకులు. డివిజన్ల విభజన సందర్భంగా ఓటర్లను కేటాయించిన సంఖ్యకు ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలకు చాలా తేడాలున్నాయని చెబుతున్నారు. ఓటర్ల ఫోటోలు లేకుండా ముసాయిదా జాబితా ఇస్తే పేర్లతో ఎలా దొంగ ఓట్లను గుర్తిస్తామని ప్రశ్నిస్తున్నారు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే గతంలో సర్వే చేసినటువంటి ఓటర్ లిస్టు తయారు ఏదైతే ఉందో ఆ ఓటర్ లిస్టునే ప్రకటించాలి. ఆ ఓటర్ లిస్టు ద్వారానే ఎన్నికలకు పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిబంధనల ప్రకారమే తాము ముసాయిదా ఓటర్ లిస్టులను విడుదల చేశామని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ చెబుతున్నారు. కొన్ని డివిజన్లలో గ్రామీణ ప్రాంతాల ఓట్లు కలిసినట్టు ఫిర్యాదులు వచ్చాయని వాటిని సరిచేస్తున్నామన్నారు. అప్పట్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత ఎంబడే పార్లమెంట్ ఎన్నికలు, దాని సందర్భంగా మనకున్నటువంటి ఈ ఓటర్ లిస్టులో, ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఓటర్ లిస్టులో ఒక 4-5 వార్డులలో అక్కడక్కడ కొన్ని రూరల్ ఓట్లు యాడ్ అయినాయి. సో రాత్రి ఏ రోజు వచ్చినటువంటి పిటిషన్లు ఆ రోజు మేము పంపించాలి కనుక, వాటిని ప్రాబ్లం సాల్వ్ చేయాలి కనుక ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం రాత్రి మొత్తం చేసుకోవడం జరిగింది. మొత్తంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ ముసాయిదా ఓటర్ లిస్టులో దొర్లిన తప్పులను పూర్తి స్థాయిలో సరిచేయకుంటే ఎన్నికల సమయంలో తీవ్ర గందరగోళం చెలరేగే ప్రమాదం ఉంది.